Was there any mistakes in my previous sentence? Your sentence was mostly clear, but I can suggest a slight improvement. హే ఎవరివన్, ఒక్క రూపాయి కూడా పే చేయకుండా చాట్‌జీపీటీ యూజ్ చేసుకుని సింపుల్గా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఓకేనా? నా సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే బిఫోర్ నేను ఇంగ్లీష్లో మాట్లాడాలంటే చాలా భయపడిపోతుండేవాడిని. ఈవెన్ మా ఫ్రెండ్స్ నాతో మాట్లాడినప్పుడు కానీ, లేదంటే నేను ఇంగ్లీష్ మూవీస్ చూసినప్పుడు కానీ నాకు బాగానే అర్థమవుతుండేది ఇంగ్లీష్. బట్ ఎప్పుడైతే నేను ఇంగ్లీష్ మాట్లాడటం స్టార్ట్ చేస్తానో అప్పుడు నాకు ఏదో తెలియని ఇన్ఫీరియారిటీ అనమాట. ఏదో నర్వస్‌నెస్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంటది. అది ఎందుకు వస్తుందో కూడా నాకు కూడా తెలీదు. బట్ నేను అదంతా కాదులే అని ట్రై చేసి మా ఫ్రెండ్స్‌తో మాట్లాడినా సరే, ఏదో నేను బాగా ఫిక్స్ అవుతాననమాట. సో, ఇది మాట్లాడాలి, ఇలా మంచిగా మాట్లాడాలి అని వెళ్తాను. సో, నా మైండ్‌లో ఒకటి రన్ అవుతుంటది. బట్ నేను మాట్లాడేది దానికి సింక్ అవ్వదనమాట. సో, నా మైండ్‌లో ఏదో రన్ అవుతుంటది. నేను వాడితో ఏదో మాట్లాడతాను. అంతా మెస్సీ అయిపోతదనమాట. సో, అలాంటి సిట్యుయేషన్స్ చాలానే ఉన్నాయి. అలా నేనేదో మాట్లాడదామని వెళ్ళి ఏదో మాట్లాడేసాననమాట. సో, తర్వాత మళ్ళీ ఫీల్ అవుతాను. సో, వాడేమన్నా అనుకున్నాడా? మళ్ళీ మనకి ఇంగ్లీష్ రాదని అనుకుంటున్నాడా? ఏమనుకుంటున్నాడో ఏంటో అని చాలా చాలా భయాలైతే ఉంటాయనమాట నాకు ఇలానే. సో, నెక్స్ట్ టైం వాడితో మాట్లాడదామని అనుకున్నప్పుడు కూడా ఏమో ఎందుకులే మళ్ళీ వాడికాడ పరువు పోతదేమో, మళ్ళీ మనకి మిస్టేక్స్ పోతే మళ్ళీ ఎందుకులే అది ఇదని ఇట్లాంటి చాలా భయాలైతే ఉంటాయనమాట. సో, నాలాగే మీకు కూడా ఇలాంటి భయాలు ఉంటాయేమోననేసి ఈ వీడియో అయితే సింపుల్గా చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ఎలా పెంచుకోవాలా అనేది ఈ వీడియో చేస్తున్నాను. అండ్ అలానే మీరైతే అస్సలు భయపడకండి. అసలు ఈవెన్ మీకు ఇంగ్లీష్ రాకపోయినా సరే, ఇంగ్లీష్ రాదు అని అనుకోవద్దు. ఇంగ్లీష్ వస్తది, నేను మాట్లాడగలుగుతాను అని అనుకోవాలి. ఈ వీడియోలో చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని మన ఫ్రెండ్‌లాగా ఎలా మాట్లాడాలి, రోజు మన ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని ఈ వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేస్తాను. ఓకే. ఫస్ట్ అయితే మీరు మీ మొబైల్‌లో చాట్‌జీపీటీని అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో, అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో, ఇట్లా అయితే వస్తుంది. సో, ఇట్లా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ రైట్ సైడ్‌లో ఆహ్, ఆడియో అనేది లోగో ఉంటుందన్నమాట. సో, దాన్ని క్లిక్ చేయాలి. సో, దాన్ని క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది. ఓకేనా? సో, అలా వచ్చినప్పుడు మనం ఎలా మాట్లాడాలి? ఓకేనా? దాంతో అనేది ఇప్పుడు సింపుల్‌గా చూపిస్తాను. మన ఫ్రెండ్ లెక్క. ఓకే. హే! హౌ ఆర్ యూ? I'm doing great. How about you? How's your day going so far? Yeah, great. I want to improve myself to speaking English communication skills. For that, I need your help. Uh, Simply talk to me as of my friend. Whenever I want to speak incorrectly, please correct me. Okay? I'd be happy to help. We can chat just like friends, and I'll offer gentle corrections along the way. Let's practice and have fun with it. Would you Oh, like to tell me more about your day? okay. What about your plan today? I don't have a day like you do, but I'm here to help and chat whenever you need. Today, we could set some goals for your English practice. How does that sound? Yeah, great. But I am currently recording my video for uploading YouTube. That sounds exciting. If you'd like, we can practice some English phrases that might help with your video. Would you like to try that? Great. I want to know everything. Just I need to help you for improve my English communication skills. So, was there any mistakes in my previous sentence? Your sentence was mostly clear, but I can suggest a slight improvement. Instead of saying, I want to know everything, just I need to help you, you could say, I want to learn everything, and I need your help to improve my English communication skills. It flows more naturally. Would you like to keep practicing? Okay, great. Thank you for your insights. Bye bye. You're welcome. Take care. Speak to you soon. సో, ఇలా సింపుల్గా మీరు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని. సో, ఫ్రీయే కదా ఫ్రెండ్స్, చాట్‌జీపీటీని యూజ్ చేయండి. నార్మల్గా మీరు ఏదో ఒకటి హ్మ్, నార్మల్గా యూజ్ చేసే బదులు మీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పెంచుకోవచ్చు కదా. ఒక ఫ్రెండ్ లాగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో మీకు ఏదైనా మిస్టేక్స్ అవుతే నిన్ను డీమోటివేట్ చేయదు, మోటివేట్ చేస్తుంది. సో, ఇలా నేర్చుకోవాలి, అలా నేర్చుకోవాలి, సో ఇలా చెప్పని నీకు గైడెన్స్ ఇస్తుంది అనమాట. సో, ఒక మోటివేషన్ అయితే ఇస్తుంది. మనం ఒక సిగ్గుపడాల్సిన పని కూడా లేదు చాట్‌జీపీటీ ముందు. సో, ఏఐ టూలే సింపుల్గా మాట్లాడవచ్చు. సో, ఇలా మీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోండి. ఓకే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ మీ సిస్టర్స్ బ్రదర్స్కి షేర్ చేసి కామెంట్లో వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే. బాయ్ బాయ్.